క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మనం సెప్టెంబర్ నెల మొదటి తారీఖు మొదటి ఆదివారంన దేవుని సన్నిధిలో చేరి ఉండడం దేవుని మహాకృప. ఈ మొదటి ఆదివారం కాబట్టి మనం ప్రభు బలను సమీపించేటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నాం కనుక దానికి కూడా అందరూ ప్రభు యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా సిద్ధపడి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక ధ్యానాలనే కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. తిమోతి పత్రిక లేక పౌలు తిమోతికి వ్రాసిన ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది తెలుసుకోవాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే సంఘ క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేది ఈ పత్రిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుని వాక్యమే మనలను ధైర్యపరిచేది. ఆయన వాక్యంలో మనం నిలబడితే మనకి భయం అవసరం లేదు. కాబట్టి ఇందులో ఉన్న ఏ మాట కూడా మనలను చిక్కుల్లో పెట్టడానికి వ్రాయబడిన మాట కాదు. ఇది మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి మాట. కాబట్టి ఎవరైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి అందులో ఉన్న దేవుని సందేశాన్ని యథాతథంగా జీవితంలోనికి గనక గైకుంటే ఆ వ్యక్తి కంటే సంతోషకరమైనటువంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు. జీవితంలో అందరికీ కలిగినట్లుగానే ఆ వ్యక్తికి కూడా శోధనలు రావచ్చు. అందరికీ కలిగినట్టుగానే ఆ వ్యక్తికి కూడా ఎన్నో సవాలుకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. అలానే అందరికీ కలిగినట్టే ఆ వ్యక్తికి కూడా రకరకాలైనటువంటి నిందలు రావచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు దేవుని వాక్యము అనే పునాది మీద స్థిరముగా కట్టబడిన వ్యక్తివైతే నువ్వు పడిపోవు, స్థిరంగా ఉంటావు. నువ్వు నిలబడటానికి అదే కారణం. గనుక మనకి భయము కానీ లేకపోతే ఈ విషయాలను బట్టి అభ్యంతర పడడం కానీ అవసరం లేదని నేను మీకు మొట్టమొదట తెలియజేస్తున్నాను. ఇంతవరకు కొన్ని సంగతులు ధ్యానం చేశాం. అందులో సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం కొంత ధ్యానం చేస్తాం. మీలో కొందరికి వాటిని గూర్చినటువంటి ప్రశ్నలు ఉండొచ్చు, కానీ అవి మీలోనే సమాధి చేసుకోవద్దు. వాటిని బయట పెట్టండి. మనమందరం కలిసి ఒక పరిపూర్ణమైన అవగాహనకు రావాలన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఒకవేళ ఏదైనా అనుమానం కానీ ఏదైనా వేరే ఆలోచన కానీ లేకపోతే ఇది ఎలా అనిపించట్లేదు అనేటువంటి ఒక చిన్న సందేహం కానీ ఉంటే ఖచ్చితంగా దానిని బట్టి మనం మాట్లాడుకోవటం ఎంతైనా అవసరం. లేదంటే వాక్య సత్యం కంటే నీలో జనించిన సందేహమే నిన్ను నడిపించే అవకాశం ఉంది. అప్పుడు మనం తప్పు త్రోవలోనికి వెళ్తాం, భ్రమపడతాం, మనతో పాటు మరికొంతమందిని ప్రక్కకు ఈడ్చేస్తాం. కాబట్టి సందేహాలు నివృత్తి కావాలి. 3వ అధ్యాయం నుండి సంఘ నాయకత్వాన్ని గూర్చినటువంటి సంగతులను చాలా సూటిగా చెబుతూ ఉన్నాడు. సంఘ నాయకత్వాన్ని గూర్చినటువంటి సంగతులు. దీనికంటే ముందు స్త్రీ పురుషులను గురించి మనం ధ్యానం చేశాం కదా. అందులో జస్ట్ ఒక్క స్టేట్మెంట్ చేసి ముందుకెళ్తాను.
అదేంటంటే, దేవుడు పురుషులను సృష్టించాడు, కానీ పురుష అహంకారాన్ని సృష్టించలేదు. ఈ రెంటికి చాలా తేడా ఉంది. దేవుడు పురుషులను సృష్టించాడు, కానీ పురుష అహంకారాన్ని సృష్టించలేదు. అలాగనే స్త్రీలను గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు స్త్రీలను సృష్టించాడు, కానీ కట్టు బానిసలను సృష్టించలేదు. ఇది స్త్రీలు పురుషులు అందరూ ఈ విషయాలు తెలుసుకోవాలి. వారు కట్టు బానిసలు కాదు. మనం పురుష అహంకారంతో రగిలిపోవలసినటువంటి వారం కూడా కాదు. అసలు పురుషత్వం అంటే ఏంటి, స్త్రీత్వం అంటే ఏంటి అనే విషయాలని సరిగా అర్థం చేసుకుంటే అసలు దాని యొక్క లోతు మనకి అర్థమవుతుంది. కాబట్టి వీటిని తర్వాత ఎప్పుడైనా దేవుని యొక్క చిత్తమైతే వాటిని గూర్చినటువంటి విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సరే, సంఘ నాయకత్వాన్ని గురించి చాలా సూటిగా మాట్లాడాడు. గతంలో మనం చెప్పుకున్నట్టు రక్షణ నీకు ఉచితమే, దానికి నువ్వు ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. కేవలం నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. ఆయన కృప వలన మనం రక్షించబడతాం. ఓకే. కానీ సంఘ నాయకత్వం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని పడితే వారిని ఆహ్వానించటం లేదు. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. సంఘ నాయకత్వం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని పడితే వారిని నాయకత్వంలోనికి ఆహ్వానించటం లేదు. వారిని గూర్చి ఖచ్చితమైనటువంటి నిర్దేశకత్వం చేశాడు. నిర్దేశించాడు. ఆయన ఖచ్చితమైనటువంటి సూచనలను ఇచ్చాడు, నియమాలను ఇచ్చాడు, పాటించాలి అని చెప్పాడు, ఇలా ఉండాలి అని చెప్పాడు ఆయన. అందుచేత ఈ సంఘ నాయకత్వాన్ని గూర్చి మనం ధ్యానం చేసే ముందు నేను మీ దగ్గర నుంచి ఒక సమర్పణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని ట్రిక్ చేయటం లేదు. నేను మిమ్మల్ని మోసపూరితంగా వశపరుచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. క్లియర్గా మాట్లాడుతున్నాను. ఇందులో ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటానికి కట్టుబడి ఉంటాను అనే సమర్పణ అవసరం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది క్రైస్తవ నాయకత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్నట్లయితే, ఈ నాయకత్వాన్ని గురించి బోధిస్తున్న ఈ విషయాలను కేవలం పుల్పీట్ మీద నుంచి ప్రకటించటానికి మాత్రమే ఇవి వ్రాయబడలేదు. లేక మనమందరం కూడా వాటిని సంతోషంగా చదువుకోవటానికి వ్రాయబడలేదు. లేక అవి చదివి కొందరినైనా విమర్శనాత్మకంగా చూడాలి అనే ఉద్దేశంతో ఇవి వ్రాయబడలేదు. ఇవి విమర్శించటం కొరకు వ్రాయబడలేదు. ఇవి కేవలం ప్రకటించబడటానికి వ్రాయబడలేదు. ఇవి కేవలం చదువుకోవటానికి మాత్రమే వ్రాయబడలేదు. కానీ ఇవి పాటించటానికి వ్రాయబడినటువంటి విషయాలు. ఇది సంఘ నాయకత్వం. సంఘం మనుష్యులది కాదు. ప్రతి పరిచర్య ఎవరైనా ఒకరి చేత చేయబడుతుంది, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి చేత. ప్రతి సంఘం ఎవరో ఒకరు పాటుపడినందుచేత సంఘము స్థాపించబడుతుంది. కానీ ఆ పరిచర్య కానీ ఆ సంఘము కానీ మనుష్యులది కాదు, కేవలము దేవునిది.
కనుక సంఘము దేవునిది అయితే సంఘములో జరగవలసినదంతా దేవుని యొక్క చిత్తమే. సంఘములో జరగవలసినదంతా దేవుని చిత్తమైతే ఆ చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? దేవుడేమైనా ప్రతి ఒక్కరికి కలలిస్తాడా? ప్రతి ఒక్కరికి ప్రత్యక్షతలు దయచేస్తాడా? దర్శనాలు ఇస్తాడా? ఆకాశంలో చూపిస్తాడా? చెవిలో వినిపిస్తాడా? ఎలా చేస్తాడా ఆయన అంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని యొక్క నడిపింపు కేవలము దేవుని వాక్యం ద్వారా. ఇదే నడిపింపు. ఇంకెక్కడికి మనం చూడాల్సినటువంటి పని లేదు. ఏ వ్యక్తి యొక్క మెరుగైనటువంటి ఆలోచనను బట్టి సంఘం నడవాల్సినటువంటి అవసరత లేదు. ఏ వ్యక్తి యొక్క అదుపాజ్ఞలలోనూ సంఘం నడవాల్సినటువంటి పని లేదు. సంఘము నడవాల్సినటువంటిది దేవుని యొక్క అదుపు ఆజ్ఞలలో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి. అప్పుడు మాత్రమే సంఘం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మాత్రమే సంఘము దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడగలుగుతుంది. అప్పుడు మాత్రమే సంఘము దేవుని పనిని నెరవేర్చగలుగుతుంది. అంతవరకు సంఘము దేవునికి ఉపయోగపడదు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఈ విషయాలని రాశాడు, రెట్టించి మరలా రాశాడు. ఎక్కడ? తీతు పత్రికలో. అపోస్తులైన పౌలు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై తిమోతి పత్రికలో ఈ విషయాలని చాలా వివరంగా వ్రాశాడు. అంతటితో వదిలేదు, మరలా తీతుకి కూడా వ్రాశాడు అదే విషయాలను. మీరు అవి రెండు దగ్గర పెట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒకలాగానే కనపడదు. రెట్టించి మరలా వ్రాశాడు అంటే ఇది ఎంత అవసరమైనటువంటి విషయమో ఆలోచించండి. ఇది ఎంత అవసరమైనటువంటి విషయమో ఆలోచించండి. ఒక సామెత ఉంది కదా, ఏంటది? యథారాజా నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. అందుచేత సంఘ నాయకత్వం చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు కూడా ప్రజలతో మాట్లాడటానికి ఏర్పరచుకున్న తన సేవకులు, లేక ప్రజల ఎదుట దేవుని పక్షంగా నిలిచి పరిచర్య చేయవలసినటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన వ్రాసి ఇచ్చాడు. గాలి మాటలు కాదివి, వ్రాయబడినటువంటి మాటలు. బహుశా అట అని చెప్పుకునేటువంటి మాటలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే మారిపోతాయి, కానీ ఇది మారడానికి లేదు. ప్రపంచమంతా ఇదే. ఎక్కడ క్రైస్తవ్యం ఉన్నా, ఎక్కడ క్రైస్తవ సంఘం ఉన్నా, ఇదిగో ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతటికి కూడా ఇదే వాక్యం. దీనికి మించినటువంటి వాక్యం లేదు. వాక్యం ఒక్కటే సంఘాన్ని ప్రభు యొక్క మార్గంలో నడిపించగలదు. ఈ వాక్యమే నీకు అర్థం కాకపోతే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క కౌన్సిలింగ్ కూడా నీకు అర్థం కాదు. ఈ వాక్యమే నీకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు నడిపిస్తాడు అని నువ్వు చెప్పినటువంటి మాట కూడా నీకు అర్థం కాదు. ప్రభువు నడిపింపు దేవుని వాక్యం ద్వారానే. అందుకని యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, అయితే సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. నేను ఏదైతే మాట్లాడానో, ఏదైతే చెప్పానో, ఏదైతే ప్రత్యక్షపరిచానో, ఏదైతే వ్రాయబడిందో అందులో నుండి పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. కనుక ఇది చదవాలా, ధ్యానించాలా, గ్రహించాలా, తదనుగుణంగా పరిశుద్ధాత్మలను ప్రేరేపిస్తూ ఉండగా విధేయత చూపించి నడుచుకోవాలా. దీనికి మీ సమర్పణ అవసరం.
ఇది ఎంత అవసరం అంటే, యోషియా కాలంలో దేవుని ప్రజలందరినీ కూడా పశ్చాత్తాపపడేలాగన చేసింది ధర్మశాస్త్రమే. అంతవరకు ధర్మశాస్త్రం ఏమైపోయింది అంటే, ధర్మశాస్త్రం ఎక్కడుందో కూడా వారికి తెలియదు. ఆలయాలు మూసేశారు, ఎవరు ఆలయంలోనికి వెళ్ళటం లేదు, అంత బూజు పట్టేసింది. ఆ బూజు మధ్య ధర్మశాస్త్రం సమాధి చేయబడింది. యోషియా రాజు కాలంలో యాజకులని పిలిచి ఆలయాన్ని శుభ్రం చేయండి అన్నప్పుడు వారు శుభ్రం చేస్తూ ఉండగా వారికి కనిపించింది ఒక గ్రంథం, ధర్మశాస్త్రం. అప్పుడు రాజు అన్నాడు, దానిని శుభ్రం చేసి చదివి వినిపించు నాకు అన్నాడు. చదివి వినిపిస్తే రాజుగారికి వారు వెళ్తూ ఉన్నటువంటి మార్గము తప్పు అని అర్థమైపోయింది. వెంటనే రాజు పశ్చాత్తాపపడి, ఇది ప్రజలందరినీ సమావేశపరిచి వారందరికీ వినిపించు అంటే వారందరికీ వినిపించాడు. దేశమంతా దేవుని ప్రజలందరూ పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమించమని కోరుకొని ప్రభు మార్గంలో నడవటానికి ఒక తీర్మానం చేసుకున్నారు. అది రివైవల్, అది ఉజ్జీవం. ఈ రోజున అలాంటి తీర్మానం కావాలా? నెహెమ్యా ఎజ్రాల కాలంలో జరిగింది కూడా అదే. నెహెమ్యా ఎజ్రాల కాలంలో జరిగింది ఏంటి? వారందరూ కూడా దేవుని మాట విననందు చేత ప్రభు వారిని చెరలోనికి పంపించేస్తే, ఆ చెరకాలం ముగిసినప్పుడు వారు తిరిగి వచ్చినప్పుడు వారికి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించారు. ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా విన్నారంటే, బోరున వర్షం కురుస్తూ ఉన్నా ఒక్కడు కూడా ఇంటికి వెళ్ళలేదు. దే స్టేడ్ దేర్. దేవుని వాక్యము విన్న తర్వాత వారందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రభు యొక్క సన్నిధిలో ఏడ్చారు. అక్కడ గొప్ప ఉజ్జీవం రగిలింది. ప్రజలు దేవుని వాక్యానికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఉజ్జీవం వస్తుంది, తెలుసా? అపోహలతో రాదు, ఉద్రేకాలతో రాదు. ఈ రోజున చాలామంది ఉద్రేకాలకు గురైపోయి అదే ఉజ్జీవం అని భావిస్తూ ఉన్నటువంటి దినాలు ఇవి. నువ్వు అటువంటి ట్రాప్లోనికి వెళ్ళొద్దు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా అంగీకరించటానికి ఈ రోజున నువ్వు ఒక సమర్పణ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ సమర్పణ చేయకపోతే నేను ఇంకా మిగిలినటువంటి అధ్యాయాలను ధ్యానించటం అంత అవసరమని భావించటం లేదు. ఐ నీడ్ యువర్ కమిట్మెంట్ అండ్ గాడ్ నీడ్స్ యువర్ కమిట్మెంట్. దేవుడి కార్యం చేయాలంటే ఖచ్చితంగా సమర్పణ జరగాలి. ప్రభు బలను సమీపించక ముందు ఈ రోజున ఈ సమర్పణ నీ జీవితంలో జరగాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే, మనం ముందుకెళ్తే ఈ 3వ అధ్యాయాన్ని ధ్యానం చేయటానికి ముందు, అందులో ఉన్న విషయాలు గ్రహించడానికి ముందు నేను మిమ్మల్ని అందరినీ కూడా కర్మేలు పర్వతానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కర్మేలు పర్వతం తెలుసా? కర్మేలు పర్వతానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇందాక మనం చదివాము కూడా వాక్య భాగాన్ని. రాజులు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో ఉన్న సంగతిని ఒక్కసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఇందాక చదివినటువంటి వచనాలని నేను మరలా చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వారందరూ జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. అందులో ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. 18వ అధ్యాయం 17వ వచనం నుండి.
ఆహాబు అంటే ఇశ్రాయేలు రాజు, దేవుని ప్రజల మీద రాజు. ఏలియాను చూచి, ఏలియా ఎవరు? దేవుని ప్రవక్త, పౌరుషము కలిగి దేవుని మాటను ప్రకటించినటువంటి ప్రవక్త. ఆహాబు రాజే, కానీ దేవుని యొక్క మాటను తృణీకరించినటువంటి రాజు. ఎంత భయంకరంగా తృణీకరించాడంటే తన పితరులందరికంటే ఎక్కువ చెడుతనాన్ని జరిగించాడంట. ఆ మాట మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, 16వ అధ్యాయంలో 29వ వచనం. యూదారాజైన నేను చదువుతానులేండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఏం చేశాడో చూడండి. తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక దానిని మనం వర్ణించాల్సిన పని లేదు. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త సమయం దొరికితే ఈ ఆహాబుని గురించి చదువుకోండి. అతని జీవితం ఏంటో అర్థమైపోతుంది. అతనిని గురించి ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ అది. అప్పుడే ఇంకా రాజు అయ్యాడు. ఆ రాజుగారి యొక్క పరిపాలన గురించి ఇంకా చెప్పక ముందు ఆ రాజుని గురించి దేవుని యొక్క గ్రంథము చేస్తూ ఉన్న పరిచయం ఏంటంటే తన పూర్వీకులందరినీ మించినంత చెడుతనము జరిగించినటువంటి రాజు ఇతడే. ఇప్పుడు ఈ రాజు ఏలియా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడో చూడండి. 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అన్నాడు. దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుని ప్రవక్తతో తన పూర్వీకులందరికంటే మించినంత చెడుతనము జరిగించినటువంటి రాజు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు వారిని, అనగా దేవుని ప్రజలను శ్రమ పెట్టిన వాడవు నీవు కాదా అని అడుగుతున్నాడు. అంటే ఏం జరిగింది? ఏలియా దేవుని మాట ప్రకటిస్తే వారు అంగీకరించలేదు. ఇదిగో దేవుడు మీ మీద వర్షాన్ని కురిపించడు అని చెప్పినప్పుడు వారికి కరువు కలిగింది. అప్పుడు ఈ దేశమంతా దేవుని ప్రజలందరూ బహుశ్రమ పడ్డారు. వర్షాలు లేవు, పంటలు పండటం లేదు, తినడానికి ఆహారం లేదు. ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. దేశమంతా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడైనా తిండి దొరుకుద్దేమో అని. కానీ ప్రభు దగ్గరికి మాత్రం రావట్లేదు. అయ్యో ప్రభువా, ఇది మా అవిధేయత వలన కలిగిన శ్రమ కదా, మమ్మల్ని క్షమించు అని ప్రభు దగ్గరికి రావట్లేదు. పైగా ఏం చేస్తున్నారంటే ఆహాబు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె సీదోనీయురాలు, విగ్రహారాధన చేసే వ్యక్తి. యెజబెలు ఆమె పేరు. ఈ యెజబెల్ ఏం చేస్తూ ఉందంట, ప్రతిరోజు ప్రజలందరూ కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఈ రాణి మాత్రం ప్రతిరోజు దేవుని పేరున ప్రవచించే ప్రవక్తలను వెతుకుతూ ఉంది. ఎందుకో తెలుసా? చంపడానికి. ప్రతిరోజు వధ జరుగుతుంది. ఎవరు చనిపోతున్నారో? ఎవరైతే దేవుని పక్షంగా ఉంటారో వారు చనిపోతున్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఆహాబు తన భార్య చేసిన క్రూరత్వం గురించి మాట్లాడడం లేదు. తన భార్య చేస్తూ ఉన్నటువంటి వధన గురించి మాట్లాడడం లేదు.
తన భార్య దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, ఇదిగో దేవుని ప్రజలను నాశనం చేస్తున్నావు నువ్వు అని ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఇదిగో ఇది మీరు చేస్తూ ఉన్నారు, ఇది తప్పు, దేవుడు దీన్ని బట్టి హర్షించడు, అందువల్లనే మీకు ఈ శ్రమ కలిగింది అని ప్రవచించినటువంటి ప్రవక్త, లేక ప్రజల జీవితాలు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రవక్తను ఇప్పుడు ఆహాబు ఏమడుగుతుందంటే, నిన్ను బట్టే ఈ శ్రమ వచ్చిందయ్యా అంటున్నాడు. అప్పుడు ఏలియా అతనికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. అతడు, నేను కాను రాజా, నువ్వు తెలుసుకో, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక, అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ మార్గం తప్పటానికి కారణం ఏంటో తెలుసా? ఆహాబు, నువ్వే. నువ్వు రాజువు, నువ్వు నాయకుడవు, దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడిపించాల్సిన నాయకుడవు, దేవుని ప్రజలకు దేవుని యొక్క వాక్యము అందేలాగన నీవు ఏర్పాటు చేయవలసినటువంటి వాడవు. కానీ ప్రజలు ఈ రోజున వారి యొక్క అవిధేయతను బట్టి శ్రమ పడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీవు వారి ఎదుట ఒక చెడ్డ మాదిరి, నీ నాయకత్వం వారిని శ్రమలోనికి ఈడ్చేసింది అని క్లియర్గా చెప్పాడు అన్నమాట. శ్రమ రావటానికి కారణం, భయంకరమైన కృత్యాలు జరగటానికి కారణం, ప్రజలు ఈ రీతిగా కృషించిపోవటానికి కారణం, దేశమంతా భయంకరమైనటువంటి స్థితిలో ఇరుక్కుపోవటానికి కారణం, ఈవెన్ ఈ రోజున సంఘము కూడా దేవునిని మహిమపరచలేకపోవటానికి కారణం నీ నాయకత్వం కాదా అని ఏలియా ఆహాబుని డైరెక్ట్గా సూటిగా ప్రశ్నించాడు. ఇప్పుడు ఏలియా ఒక సవాలుతో కూడుకున్నటువంటి ఒక స్టెప్ తీసుకున్న, ఒక అడుగు వేశాడు. అది ఎంత భయంకరమైనదంటే తన ప్రాణాలు పోయేంత ప్రమాదం. లెక్క పెట్టాడు, దేశంలో ఎవరెవరు దేవునికి అవిధేయులుగా తిరుగుతూ ఉన్నారు, దేవునికి అవిధేయులైపోయినటువంటి నాయకులకు సహకారులుగా పనిచేస్తూ ఉన్నటువంటి బయలు ప్రవక్తలు ఎంతమంది, అషేరాదేవి ప్రవక్తలు ఎంతమంది, మొత్తం 850 మంది, బయలు ప్రవక్తలే 450 మంది. ఏలియా ఒక్కడే దేశమంతటికి సపరేట్గా నిలబడ్డాడు. ఏలియా ఒక్కడే. ఈ ఏలియా ఇప్పుడు జనులందరికీ కూడా ఒక మాట చెప్పాడంట, మొత్తం ప్రవక్తలందరినీ కూడా కర్మేలు పర్వతం మీదకి రమ్మనండి. ఐ వాంట్ టు ఫేస్ దెమ్ ఫేస్ టు ఫేస్. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కర్మేలు పర్వతం మీద జరిగింది ఏంటో మీకు తెలుసు. ఈ ప్రవక్తలందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాలుగా కష్టపడినా అక్కడ పెట్టినటువంటి బలి ఏమీ కాదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ బలిని దహించి వేస్తుంది. అది చూసి ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గట్టిగా అరుస్తారు. ఈ సంగతి జరిగింది ఎందుకో తెలుసారు? ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇది అద్భుతమే, ఇది అద్భుతమైన సంఘటన. అలా జరగటం అద్భుతమైనటువంటి సంఘటన. కానీ ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలి. అసలు ఈ సంఘటనకు ప్రేరేపించినటువంటి పరిస్థితులేంటో మనం తెలుసుకోవాలి. ఈ సంఘటన జరగటానికి కారణం ఏంటి అంటే, అసలు ఏలియా ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నాడు అంటే,
దేవుని ప్రజలు దేవునిని గురించి తెలుసుకోవాలి. అదే అతని యొక్క ఉద్దేశం. అంతేగాని అన్యులందరూ ఒట్టివారని కానీ, వారి దేవతలు ఒట్టివారని కానీ నిరూపించటానికి కానే కాదు. దేవుని ప్రజలు తమ దేవుడు ఎవరో దానిని తెలుసుకొని ఆ దేవుని యొక్క మాటకు తమ్మును తాము అప్పగించుకోవాలన్నది ఈ ఏలియా యొక్క ఉద్దేశం. ఏలియా ఈ సంగతిని ముందే చెప్పాడు. 21వ వచనం చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, నేను చదువుతాను, మీరు జస్ట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఏ జనులు వీరు? దేవుని జనులు. ప్రవక్తలు, బయలు ప్రవక్తలతో మాట్లాడడం లేదు, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలతో మాట్లాడి జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు ఉందురు? ఎందుకండి ఇటు అటు ఇటు అటు ఇటు అటు అంటే మీరు దేవుని ప్రజలో తెలియదు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళో తెలియదు. మీ ప్రవర్తన చూస్తే ఒకలాగా ఉంది, మీ మాటలు చూస్తే ఒకలాగా ఉన్నాయి. మీ ప్రవర్తన ఏంటి అసలు? ఎందుచేత మీరు ఈ 2 తలంపుల మధ్య అటు ఇటు తడబడుతూ ఉన్నారు? ఈ రోజున ఒక డెసిషన్కి రండి అని ఇలా చెప్పాడు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు ఎలాంటి ప్రత్యుత్తరం ఇచ్చారో నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. జనులు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటండి? జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకలేదు. అంటే ఇది ఎలాంటిదంటే, సందేశం అంతా విన్న తర్వాత ఎవరి మట్టుకాలు ఇంటికి వెళ్ళిపోవడం అంతే. We do the same. అదేదో ఈ సందేశం పాస్ట్ గారిది, ఈ సందేశం పులిపీటకి సంబంధించింది, ఈ సందేశం ఆలయం మధ్య 4 గోడల మధ్య ఉండాలి అన్నట్టుగా ఎవరి మట్టుకు వారు అసలు ఆ సందేశాన్ని గురించి అవునని కానీ కాదని కానీ దేవునితో సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయిన వారితో సమానం మీరు. We do the same. కానీ సందేశాలు మాత్రం మనకు కావాలి. సందేశాలు కావాలి. ఆ సందేశాలు కావాలని మనం ఎంత తాపత్రయపడతామంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకులను తీసుకొచ్చేస్తాం. We need message of God అని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తాం, ఎన్ని ఏర్పాట్లైనా చేసేస్తాం. కానీ మన రెస్పాన్స్ ఏంటో తెలుసా? We don't speak anything. అవునని కానీ కాదని కానీ చెప్పం. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. మీ సమర్పణ ఈ రోజున బహిరంగంగా తెలియాలి. సంఘం అంతటిలో ఎలా తెలియాలో కూడా నేను చెప్తాను తర్వాత. కానీ ఈ రోజున బహిరంగంగా నువ్వు దేవుని మాటను యథాతథంగా అంగీకరిస్తావో లేదో అనేది తెలియాలా. ఆ తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడకత్తెరలో పెట్టడం లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ ట్రూత్. కర్మేలు పర్వత అనుభవాన్ని గురించి ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువుకి మాత్రం సమాధానం చెప్పరు వారు. కర్మేలు పర్వతం మీద జరిగినటువంటి అద్భుతాలు మా మధ్య జరిగిపోవాలి, కానీ ప్రభువుకి మాత్రం వారు సమాధానం చెప్పరు. అదే అసలు దేవునికి అభ్యంతర కారణం. ఏలియా ఎంతటి ఛాలెంజ్ని తీసుకోవటానికి కారణం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు.
ఏలియా ప్రవచిస్తున్నాడు. ఒకవైపు ఆకాశం నుంచి ఒక్క చుక్కైన వర్షం పడడం లేదు, మరోవైపు భూమి ఎండిపోతూ ఉంది. ఇంకొక వైపు వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఫుడ్ లేక, ఆహారం లేక నశించిపోతున్నారు, కృషించిపోతున్నారు. మరోవైపు ప్రవక్తలందరినీ కూడా చంపేస్తూ ఉన్నారు. భయంకరమైన రాజు ఉన్నాడు పైన. అయినా వీళ్ళలో చాలామందికి దేవుని పక్షంగా నిలవాలనేటువంటి ఆలోచన లేదు. వీరు మౌనానికి కారణం ఏంటా అని నేను చాలా ఆలోచించాను. ఒకవేళ ఏలియాతో ఏకీభవిస్తే మమ్మల్ని కూడా యెజెబెలు చంపేస్తుందేమో అని భయమేమో, ఏమో నాకు తెలియదు. ఏమో దేవుడు చెప్పాడు, కానీ దేవుణ్ణి మనం ఇప్పుడు చూడం కదా. తీర్పు అంటున్నారు, అది ఎప్పుడో వస్తుంది కదా. నో, ఇట్ ఈస్ దేర్ అట్ యువర్ డోర్ స్టెప్స్. మనం గ్రహించడం లేదంతే. వాళ్ళు ఆ భయంకరమైన కరువులో వారు ఉంటూ కూడా అసలు దేవుని యొక్క తీర్పులను గ్రహించకుండా వారు దేవుని మీదకి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు అన్నమాట. మనం బైబిల్లో చూస్తే చాలా పర్వతాలు కనపడతాయి. సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. వారు కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత గెరేజీము కొండ ఒకటి ఉంది, ఏబాలు కొండ ఒకటి ఉంది. గెరేజీము కొండ మీద నుంచి దీవెన వచనాలు పలకాల. అంటే నువ్వు గనక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే దేవుడిని ఇలా దీవిస్తాడు అని పలకాల. యాబాలు కొండ మీద నుండి శాప వచనాలు పలకాల. అంటే నువ్వు గనక దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుచుకోకపోతే ఇలాంటి శాపాలు కలుగుతాయి అని వారు పలకాల. ఇవన్నీ జరిగిపోయి సీనాయి పర్వతం అయిపోయింది, ధర్మశాస్త్రం ఇచ్చేశాడు. అలానే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఏం జరుగుతుంది, అనుసరించకపోతే ఏం జరుగుతుంది? గెరేజీము, యాబాలు పర్వత అనుభవాలు అయిపోయి నెక్స్ట్ సియోను కొండ. సియోను కొండలో దేవుణ్ణి ఆరాధించాలా. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఉంది. అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రభువుని వినయంతో, విధేయతతో, తమ యొక్క అహంకారం అంతటిని కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాల. కానీ అవన్నీ వదిలేశారు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. నౌ యు టెల్ మీ యువర్ డెసిషన్. ఇప్పుడు నాకు నీ యొక్క తీర్మానం కావాలి అని ప్రభు ఏలియా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. నో మోర్, ఇంకా ముందుకి కొనసాగటానికి లేదు, ఇక్కడ నువ్వు నాకు తీర్మానం చెప్పాల్సిందే అని ప్రభు కర్మేలు పర్వతం మీద వారిని నిలబెట్టి ప్రశ్నిస్తున్నాడు. వారు బబులోను దేశానికి చెరగా తీసుకొని పోబడ్డానికి కారణం ఏంటో మనకు తెలుసు. కారణం ఏంటంటే ఇదే కారణం, దేవుణ్ణి మాత్రం వారు అంగీకరించరు. చూడండి, 2వ రాజుల గ్రంథంలోనికి రండి. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం. అక్కడ అంటే రాజులు 2వ గ్రంథంలోనికి వచ్చాము అంటే ఇప్పటికే ఆహాబు తర్వాత చాలామంది రాజులు మారిపోయారు. ఏలియా ప్రవక్త తర్వాత చాలామంది ప్రవక్తలు మారిపోయారు. ఇలా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సందేశాన్ని వింటూనే ఉన్నారు. అయినా కానీ వారి యొక్క జీవితంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఏంటో ఒకసారి చూడండి. ఈ రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 39 నుండి 38 నుండి చదువుతాను. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను ప్రభు చెప్పాడు. తర్వాత
మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని ఆయన సెలవిచ్చెను. ఇప్పుడు మూడవది చూడండి, 40వ వచనం. వారు ఆయన మాట వినక ఎలా చేస్తున్నారంట? తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఇప్పుడు ఈ పూర్వపు మర్యాద ఏంటో మనం చూడాలి, తెలుసుకోవాలా. ఏంటి పూర్వపు మర్యాద? 41వ వచనం. ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను, కామబెట్టాడు, వారు యెహోవా యందు భయభక్తులు గలవారు అయినను ఏం చెప్పాడు? తాము పెట్టుకొనిన విగ్రహములను. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం అసలు? యెహోవా యందు భయభక్తులు గలవారైనను విగ్రహములను పూజించుచు వచ్చిరి. See, how did they develop this kind of attitude? ఇదేం వైఖరి? ఇదేం వైఖరి? అక్కడ కర్మేలు పర్వతం మీద ఏమడిగాడు? నీవు ఎటువైపు ఉంటావు? యెహోవా దేవుడా, యెహోవాని సేవించు. బయలుదేవుడా, బయలుని సేవించు. కానీ ఇదేమిటిది? సందేశం అంతా విన్న తర్వాత దేవుని ప్రజలు నేర్చుకున్నటువంటి, అలవర్చుకున్నటువంటి జీవిత విధానం ఏంటంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారంట, కానీ విగ్రహాలను పూజించడం మానరట. నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆదివారం చర్చికి వస్తాం, మా జీవితం మాత్రం మార్చుకో. మేము బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ప్రభు బలను ఆచరిస్తాం, కూటాలు నిర్వహిస్తాం, సువార్తలు నిర్వహిస్తాం, ఏవేవో చేస్తాం. మాకు మా సంఘంలో ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసా? ఆధిపత్యం ఏంటో తెలుసా? నా పదవి ఏంటో తెలుసా? ఒకవేళ నాకే గనక అవకాశం ఇస్తే నేను ఎంత చక్కగా మాట్లాడుతానో తెలుసా? బట్ నీ బ్రతుకేంటి? నీ బ్రతుకేంటి? ఈ రోజున ప్రభు దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలంట యెహోవా యందు భయభక్తులు గలవారైనను విగ్రహములను. నువ్వు దేవుని జనులవైతే, లేక దేవుని వ్యక్తివైతే, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివైతే, నీకు ఇంకా వేరే వాటితో సంబంధం ఉండకూడదు. నువ్వు అనుసరిస్తే లోకాన్ని అనుసరించు, లేదా దేవుని దగ్గరకు వచ్చి దేవునితోనే స్థిరంగా ఉండు. అప్పుడు నీకు ఇంకా దేవునితో పని లేదు. నువ్వు దేవుని వాడవా? దేవుని వాడవుగానే ఉండు. నువ్వు దేవుని వాడవు కావా? ఇక దేవునితో నీకు సంబంధం లేదు గనక నీ ఇష్టం, దేవుడు నిన్ను అడగడు. ఒకే ఒక్క రోజున నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది, అట్ ది ఫైనల్ జడ్జిమెంట్. లోకంలో ఎంతమంది జీవించట్లేదు, ఎంతమంది దేవుడు లేకుండా జీవించట్లేదు, జీవించేస్తున్నారు. మనం జీవించలేమా అంటే జీవించేయగలవు నువ్వు కూడా, కానీ దేవుడు కోరేది మాత్రం అది కాదు. ఈ సమర్పణ చేయకుండా మన సంఘం ఉజ్జీవించబడాలండి అనేటువంటి మాట ఎవరు పలకూడదు. మన సంఘం దేవుని యొక్క కార్యాలు జరగాలండి అనే మాట పలకూడదు. ఫస్ట్ నీ జీవిత విధానం మార్చుకో. ప్రభువు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఉత్తరం రాస్తూ, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏం చేస్తానో తెలుసా? నాకు అవసరం లేదు నువ్వు అన్నాడు. ఐ డోంట్ వాంట్.
సంఘ నాయకత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు ఈ విధానాలు ఏ సంఘం పాటిస్తుంది? ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపించడం లేదు. ఏ క్రైస్తవ సంస్థ పాటిస్తుంది? కనిపించడం లేదు. అందుచేత క్రైస్తవ్యం అనేది ఉంది కానీ వారిలో క్రీస్తు మహిమపరచబడటం లేదు. క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కానీ వాటికి అడ్రస్లు ఉన్నాయి కానీ వారి శిరస్సు లేడు. వారికి మొండెమే ఉంది. మనం పాటించే విధానాలు ఎలాంటివో ఈ వెలుగులో చూసుకోవాలా. బహుశా దీన్ని ఒక్కొక్కటిగా మనం రాబోయే వారాల్లో ధ్యానం చేస్తాం. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి చదవండి. ఇక్కడ 3 గుంపుల లేక 3 రకాలైనటువంటి సంఘంలో ఉండాల్సిన 3 రకాలైనటువంటి నాయకత్వాన్ని గురించి మాట్లాడాడు. నెంబర్ 1 అధ్యక్షుడు, నెంబర్ 2 పరిచారకులు, అందులోనే మరలా స్త్రీలను గురించి కూడా మాట్లాడాడు. అంతే. ఇవన్నీ చదవండి. చదివి ఒక తెల్ల కాగితం మీద రాసుకొని ఒకవేళ నేనే నాయకుడనైతే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా అని ఒక్కొక్కటి నీ పేరు పెట్టి, గిడియన్ నిందారహితుడు, గిడియన్ ఏకపత్ని పురుషుడు అని ఇలా ఒక్కొక్కటి నీ పేరు పెట్టి రాసుకొని అది నువ్వేనా అని ఒకసారి ఆలోచించుకో. ఇట్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. అందుకనే అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు సంఘ పెద్దలనందరినీ కూడా తన దగ్గరికి పిలిపించి వారితో ఇలా మాట్లాడాడు. చూడండి, 20వ అధ్యాయం 28వ వచనం, 27 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్పమంతయు అనగా దేవుని యొక్క వాక్యమంతా, ఆ వాక్యంలోనే దేవుని సంకల్పమంతా ఉంది. అంటే దేవుడు ఎలా ఉండాలని సంఘాన్ని కోరుకున్నాడో అదంతా వాక్యంలో ఉంది. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. నేను ఇచ్చేసాను అన్న మొత్తం అంతా కూడా మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ఎన్నిసార్లు దేవుని గురించి మాట్లాడాడు చూడండి. సంఘానికి దేవునికి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఎలా మాట్లాడాడో చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఇట్ ఇస్ నాట్ ఎనీబడీస్, ఎవరిదో కాదు, దేవునిది. చెప్పి ఏమన్నాడు చూడండి, సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో. మళ్ళా నీ నియామకం కూడా దేవుని నియామకం, అది మనుషులు నిన్ను నియమించలేదు. అందుకే ఇక్కడ ఆ మాట మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. దేవుడే త్యాగం చేశాడు తన ప్రాణాన్ని, దేవుడే సంఘాన్ని కట్టాడు. ఆ సంఘాన్ని కాయటానికి దేవుడే నాయకులను నియమిస్తూ ఉన్నాడు. నియమించి ఏం చేశాడు? అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి
మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ సీరియస్. జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఒక హెచ్చరిక కూడా చేశాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అందుచేత యు మస్ట్ బీ కేర్ఫుల్, యు మస్ట్ బీ అలర్ట్. ఇది అంతా కూడా నాయకులకి చెందిందండి. కాబట్టి నలుగురు నాయకుల్ని ఒక ప్రక్కకు పిలిచి మీరు మాట్లాడవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ నాయకుల్ని నిలబెట్టింది మీరే. యూ మస్ట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. యూ మస్ట్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడవై నీ నాయకుడు ఎలా ఉండాలో వాక్యానుసారంగా అది నువ్వు నిర్ణయించుకోవాలా. దాని ప్రకారంగా నువ్వు ఎంచుకోవాలా. ఒకవేళ దేవుడు రేపు ఉదయం నిన్నే నాయకుడిగా పిలిస్తే నువ్వు దానికి సిద్ధపడి ఉండాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే క్రైస్తవులందరూ నాయకులే. ఒక్కడు కూడా నేను నాయకుడిని కాదు అంటానికి లేదు. ఎందుకంటే నీ తర్వాత రక్షించబడబోయే వ్యక్తికి నువ్వు మాదిరివి, నువ్వు నాయకుడివి. ఇది నాకు సంబంధించింది కాదు, నాకు తెలియదు, నేను దీన్ని పట్టించుకోను, దీన్ని నేను మనసుకు ఎక్కించుకోను, బుర్రకు ఎక్కించుకోను అంటే అది నీ ఇష్టం. కానీ నువ్వు దేవుని వ్యక్తివైతే ఖచ్చితంగా ఇవి నీకు తెలియాలా, ఖచ్చితంగా తెలియాలా. ప్రతి నాయకుడు దీన్ని తెలుసుకోవాలి. తర్వాత మీరు నాకు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా నో ప్రాబ్లం. ఏలియా చావుకు తెగించి వారిని కర్మేలు పర్వతం మీదకి పిలిచాడు. ఈ రోజున రాజీ పడకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేనైనా మీరైనా దేవుని వాక్యం ఎదుట ఒకటే. ఐఎమ్ నాట్ సెపరేట్. నేను బోధిస్తున్నాను కాబట్టి నేను వేరు అనుకోవటానికి లేదు. ఇంకా చెప్పాలంటే బోధించేవాడు రెండంతలు బాధ్యత కలిగి ఉండాలా. ఎందుకంటే వాడికి రెండంతల శిక్ష రాబోతా ఉంది. ఒకవేళ నేనే గనక సత్యము తెలిసి బోధించకపోతే అప్పుడు నేను దేవుని సేవకుడినే కాదు, నేను దేవుని సేవ చేయట్లేదు. మీలో కొందరికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ఈయన ఎప్పుడు మా గురించే మాట్లాడతాడు అని. అరే, నేను ఇక్కడ ఎందుకు నియమించబడ్డాను ఈ సంఘంలో? ఇక్కడుండి వైజాగ్లో చర్చికి బోధించడానికా? కాదు, ఈ చర్చికి బోధించడానికే నేను నియమించబడ్డాను. తెలుసా మీకు ఆ విషయం? నేను ఇక్కడ నియమించబడింది అందుకే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు రక్షణ పొందాలని కాదు. ఇక్కడ ఉన్నవాడు, నా ఎదుటిగా ఉన్నటువంటి వారు, నేను ఎవరి మధ్య పరిచర్య చేస్తున్నానో వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నాట్ ఎనీబడి ఎల్స్. కాబట్టి నేను మీకు పరిచర్య చేయకపోతే ఇంకెందుకు నేను ఇక్కడ? నేను నా ఉద్యోగాన్ని వెతుక్కుంటే ఇక్కడికి రాలేదు. తెలుసుకోండి, ఇది నా ఉద్యోగం కాదు. నా జీవనోపాధిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి రాలేదు. నేను మీకు పరిచర్య చేయటానికి దేవుని సేవకుడిగా వచ్చాను. మీరు నన్ను అంగీకరిస్తే నేను వాక్యంలో నుండి చెప్పే ప్రతి మాట మీరు అంగీకరించాలి. వాక్యంలో నుండి చెప్పే ప్రతి మాట మీరు అంగీకరిస్తేనే మీరు నన్ను కూడా అంగీకరించగలరు. అప్పుడే మనం కలిసి దేవుణ్ణి మహిమపరచగలం.
ఎక్కడండి దేవుడు చెప్పాడు ప్యానెల్స్ని క్రియేట్ చేయమని? ఎక్కడ దేవుడు చెప్పాడు పవర్ ఉన్నవాడిని నాయకుడిగా పెట్టుకోమని? ఎక్కడ చెప్పాడు దేవుడు ఎక్కువ కానుకలు ఇచ్చేవాడిని నాయకుడిగా పెట్టుకోమని? ఎక్కడ చెప్పాడు దేవుడు ఎక్కువ జ్ఞానం ఉన్నవాడిని నాయకుడిగా పెట్టుకోమని? ఎక్కడ చెప్పాడు దేవుడు ఎక్కువ తలాంతులు ఉన్నవాడిని నాయకుడిగా పెట్టుకోమని? ఎక్కడ చెప్పాడు దేవుడు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని నాయకుడిగా పెట్టుకోమని? ఎక్కడా లేదు. కానీ ఈ రోజున సంఘాన్ని, క్రైస్తవ సంస్థలను రూల్ చేస్తూ ఉన్నది అదే. ఎవరు గట్టిగా మాట్లాడతారో వారిది నాయకత్వం అయిపోతుంది. ఎవరు డబ్బు ఖర్చు పెడతారో వారిది నాయకత్వం అయిపోతుంది. ఎవరు వారి యొక్క పేరు ప్రఖ్యాతులతో సమాజాన్ని మోసం చేస్తూ ఉంటారో, లేక సమాజంలో కొన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడతారో వారిది నాయకత్వం అయిపోతూ ఉంది. కానీ సంఘ నాయకత్వం అది కాకూడదు. బహుశా సెక్యులర్ ఫీల్డ్లో జరిగితే జరగవచ్చు, కానీ ఇక్కడ కాకూడదు. ఇక్కడ కాకూడదంటే దాని అర్థం కాకూడదు, నథింగ్ ఎల్స్. దీనికి రెండో ఆప్షన్ లేదు. నువ్వు దేవుని పని జరిగించాలనుకున్నావా, దేవుని విధానంలోనే జరిగించు. దేవుని విధానం నాకు నచ్చలేదు అనుకున్నావా, దేవుని పని నుండి నువ్వు తప్పుకో. రెండే ఆప్షన్స్. అందుకే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పాడంటే, వారు మొదట పరీక్షింపబడవలెను. దే మస్ట్ బి టెస్టెడ్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరు నిలబడతారో వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించామనుకోండి, ఒకవేళ ఎగ్జామినేషన్ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. దే మస్ట్ బి టెస్టెడ్. వారు పరీక్షించబడాల. పరీక్షించబడకుండా ఎవడు నాయకత్వంలోనికి రాకూడదు. అసలు మన నాయకత్వ విధానాలు కానీ, నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే విధానాలు కానీ, ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించని విధానాలు. లోకంలో జరుగుతున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుని విధానాల్లాగా మనం ప్రార్థన చేసి ప్రారంభించేస్తాం అంతే. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన లోకన విధానం దేవుని విధానం అయిపోదు. దేవుని విధానం దేవుని విధానమే, లోక విధానం లోక విధానం. కాబట్టి ఈ రోజున మీ దగ్గర నుంచి నేను తీర్మానాన్ని కోరుతూ ఉన్నాను. ఎంతవరకు బహుశా నీవు ఎన్నిసార్లైనా దేవుని దగ్గర చెప్పుండొచ్చు, ప్రభువా నీ వాక్యాన్ని నేను పాటిస్తాను. కానీ ఈ రోజున నేను వాక్యాన్ని పాటిస్తాను, దేవుని వాక్యంలో చెప్పినటువంటి విధానాలు నేను అనుసరిస్తాను అని నువ్వు తీర్మానం అయితే నువ్వు లేచి నిలబడు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రోజున ఒక ఫ్రెష్ తీర్మానం. నువ్వు ఇంతకుముందు ఎన్నిసార్లు చేసినా ఈ రోజున నువ్వు ఒకవేళ మరలా క్రొత్తగా తీర్మానం చేస్తే, దేవుని వాక్యమే నేను పాటిస్తాను అని తీర్మానం చేస్తే, నువ్వు లేచి నిలబడితే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇట్ ఈస్ ఓపెన్ టు యూ. I don't say a second word. It's not joke. It is serious. I feel సంఘమంతా ఈ విషయమై తీర్మానంతో, ఒక సమర్పణతో ఉండాలన్నది నా కోరిక, నా ప్రార్థన. దేవుడు సహాయం చేస్తాడు. మనం తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఒకటే తీర్మానం, నేను వాక్యానుసారంగా నడుస్తాను. ఇది నీ ప్రక్కోడు కోసం నువ్వు చేసే తీర్మానం కాదు, నేను నడుస్తాను. ఈ తీర్మానంలో చాలా విషయాలు ఉన్నాయి.
మీరు వాక్యాన్ని చదవకుండా ఈ తీర్మానాన్ని నెరవేర్చలేరు. తీర్మానం తీసుకోవటం 100%లో 5% మాత్రమే. మిగతా 95% నువ్వు దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకొని దేవుని వాక్యాన్ని చదవటానికి కట్టుబడి అందులో ఉన్న ప్రతి మాటను మనం అంగీకరించడానికి ఇష్టపడితేనే మనం ఇది చేయగలం. కాబట్టి ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. నీ వాక్యము స్వచ్ఛమైంది, నీ మాట యథార్థమైనది, 7 మారులు పుటము వేయబడిన మాట వంటిది. తండ్రి, అది మా జీవితానికి దీవెనకరం. గనుక ఈ చోట ఒక తీర్మానంతో మేము నీ వాక్యాన్ని యథాతథంగా పాటిస్తాం అనే ఒక తీర్మానంతో నిలువబడినటువంటి సంఘాన్ని మీరు దయచేసి కనికరించండి. ప్రభువా, నీవే దేవుడవు, నీ మాటే సత్యం. మమ్మల్ని కనికరించండి. ఇక మీదట ప్రభువా, మేము మా సొంత ఆలోచన చొప్పున కాక, మా స్వంత ప్రణాళికలను బట్టి కాక, మా స్వంత భావోద్రేకాలను బట్టి కాక, కేవలం నీ మాటతో ఏకీభవిస్తూ నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఒకరి మీద ఒకరు మేము ఆధిపత్యానికి తెగబడక నీ మాటను బట్టి అనుకువగా ఉండటం మాకు నేర్పించండి నాయన. నీ బల్లను సమీపిస్తూ ఉన్నాం ప్రభువా, మమ్మను కనికరించు. ప్రభువా, మమ్మను కనికరించు. నీ యొద్దకు వచ్చి వారిని నీవెంత మాత్రము త్రోసివేయవు కనుక నీకు స్తోత్రాలు. కనుక ప్రభువా, మేము మరలా పడిపోకుండా అపవాది యొక్క తంత్రాలలోనికి దిగిపోకుండా మమ్మను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘము అనేక సంఘాలకు మాదిరికరంగా మా చుట్టూ ఉన్న వారికి వెలుగుగా నిలబడటానికి సహాయం చేస్తావని నమ్ముతూ బలహీనులమైన మమ్మను నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.